మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. ఏంటి అసలు మీరు వారు ఏమని చెప్తున్నారంటే మూసీకి సంబంధించినటువంటి విషయంలో సుందరీకరణ చేద్దాము, ఖచ్చితంగా లండన్ సంబంధించినటువంటి ఎట్లయితే నదులు ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తామనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చెప్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అయితే అట్లా చెప్తున్నారు. మరి మూసీ సుందరీకరణ ప్రజలు కోరుకున్నారా? ప్రజలు ఏమైనా డిమాండ్ చేశారా? పొలిటికల్ పార్టీస్ ఏమైనా డిమాండ్ చేసిందా? ప్రజా సంఘాలు ఏమైనా డిమాండ్ చేసిందా? ఏది లేదు కదా. మరి దానికోసం 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చించాలా? అచ్చా, ఆ ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికన్నా మీరు ఏమైనా సాగునీరు అందించేది ఉన్నదా? ఒక కాలనీకి ఏమైనా తాగునీరు అందించేది ఉన్నదా? ఏమైనా ఉపాధి కల్పించేది ఉన్నదా? ప్రజల ఆదాయాన్ని పెంచేది ఏమైనా ఉన్నదా? ప్రజల జీవన స్థితిగతులను, జీవన ప్రమాణాలను ఏమైనా పెంచేది ఉన్నదా? ఏం లేదు. మరి దానికి 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకంటే నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వము మూసీని ప్రక్షాళన చేయడం కోసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకున్నది. సుమారుగా 3,600 కోట్ల రూపాయలు పెట్టి ఆ మురుగునీరును కాస్త శుద్ధి చేసేటువంటి ఎస్టీబీస్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కట్టింది. 100% పూర్తయినాయి. మరి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 1,50,000 కోట్ల రూపాయలు దేనికోసం వెచ్చించదలుచుకున్నాం? ఎన్ని చెప్పినా కానీ ఈ ప్రాజెక్ట్ ఆగదనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి పోయినా కానీ మూసీ ప్రాజెక్ట్ అనేది మేము ఖచ్చితంగా చేస్తామనేటువంటి మాటనే చెప్తా ఉన్నారు. అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. 15,000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము ఆల్రెడీ కేటాయించడం జరిగిందనేటువంటి మాటను కూడా వారందరూ చెప్తా ఉన్నారు. కొంతమందిని ఇప్పటికే తరలింపులు కూడా చేస్తున్నారు. కొన్ని ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా ప్రజల మనసు ఎరిగి పనిచేస్తాడండి. ప్రజలు వద్దనుకుంటుంటే లేదు కావాలని ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు థేమ్స్ నదిని సుందరీకరించు, వాళ్ళ పరిస్థితి వేరు, భారతదేశ పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు, గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్లోస్ థియరీ ఆఫ్ నీడ్ ప్రకారం ప్రజలకు ముందు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యము, వీటి తర్వాతనే మిగతాయి. ఇవే సరిగా అందియలేనప్పుడు నువ్వు పోయి ఇప్పుడు ఆడ సుందరీకరణ చేసేది ఎవరి కోసం? నిజంగా మూసీని సుందరీకరిస్తే మూసీలో వారేది పేద ప్రజల కన్నీళ్ళు, వాళ్ళ రక్తం తప్ప వేరే కాదు. ఇది నువ్వేం చేయదలుచుకున్నావు? వాళ్ళ ఇల్లు ఊలగొట్టి ఆడ పెద్ద పెద్ద ప్లాజాలను, పెద్ద పెద్ద హోటళ్లను, బార్లను, పబ్బులను, ఎంటర్టైన్మెంట్ జోన్లను, రిక్రియేషన్ జోన్లను నిర్మించదలుచుకున్నావా? లేదు, ఎవడు చెప్పినా నేను ముందుకెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని అపోజ్ చేస్తారు. కావాలనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుంది. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక మూసీని అనేదాన్ని ఒకదాన్ని పట్టుకుంది, హైడ్రాన్ అనేది ఒకదాన్ని పట్టుకుంది. అందులో భాగంగానే మీ నాయకులు కేటీ రామారావు అలాగే హరీష్ రావు తిరుగుతూ ఉన్నారు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? మేము కావాలని పట్టుకున్నాం, సరే అనుకుందాం కొంతసేపు. మరి ప్రజలు ఎందుకు తిరుగుతున్నారు? ప్రజలను మీరే ప్రొవోకేట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ప్రజలంతా వెల్ ఎడ్యుకేటెడ్, అందరికీ అన్నీ తెలుసు. అలాంటప్పుడు ప్రజలు ఏదో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తానో లేకపోతే ఏదో చేస్తానో ఎవరు ముందుకు రారండి. ప్రజలు వాడేటువంటి భాష వింటే నిజంగా ఆయన మనిషి అయితే ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అవి ఏవి పట్టించుకోకుండా ఏది చేసినా బీఆర్ఎస్ ఎన్నుకున్నది. ఎవరైనా నిరుద్యోగులు రోడ్ ఎక్కితే బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నుకున్నారు, ఉద్యోగస్తులు రోడ్ ఎక్కితే బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నుకున్నారు. మూసీ వాడు ఎవరైనా మాట్లాడితే 5,000 రూపాయలు ఇచ్చిండు, హైదరాబాద్లో మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడిపిస్తాను. ఈ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కొట్టుమిట్టాడుతున్నారు. అంటే ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన పాలన మీద ఆయనకు నమ్మకం లేదు, పూర్తి అభద్రతా భావంలో ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను వేటాడుతూనే ఉంటుంది, ప్రతి నిర్ణయంలో వెంటాడుతుంది. నువ్వు నిజంగా హైడ్రా కనుక మీరు సైంటిఫిక్గా మీరు చేసి ఉంటే 100% మేము వెల్కమ్ చేసేవాళ్ళం. కానీ మీరు ఎట్లయిపోయిందంటే చెరువుల చుట్టూ, కుంటల చుట్టూ ఎవడని కట్టుకుంటే వాడు ఆక్రమణదారు, వాడు కబ్జా కోడు అని చెప్పి మీరు ముద్రేస్తున్నారు. వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు. అరే ఎఫ్టీఎల్ అంటే ఏందండి? అది పట్టాభూమే. అలా ప్రభుత్వ భూములు ఉంటాయి, పట్టాభూములలో ప్రభుత్వ అనుమతితోనే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నువ్వు వాడిని కబ్జా కోరు ఎట్లంటావు, ఆక్రమణదారుని ఎట్లంటావు నాకు అర్థం కాదు. మీ ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. మీ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు. నువ్వు కూలుస్తున్నావు. పి జనార్దన్ రెడ్డి పట్టాలు ఇప్పించాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టిండు. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ అడుగుతున్నా, మీరు పీజేఆర్ స్ఫూర్తికి అనుగుణంగా, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తికి అనుగుణంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడతారా? లేకపోతే రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు కొంతమంది కార్పొరేట్ శక్తులకు
వాళ్లకు మీరు మద్దతుగా నిలుస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మూసి పక్కన అన్ని ఇల్లు కూలగొట్టి ఈయన చేసేది ఏంటంటే కొంతమంది కార్పొరేట్లకు, పెత్తందారులకు, గుత్తేదారులకు ఈయన ఆ జాగాలు కేటాయించి ఆడ పబ్బులను, బార్లను, ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ జోన్స్ నిర్మిస్తాడు. అది ప్రజలకేం ఉపయోగం? ఆ పీజేఆర్ గారు ఎక్కడ పోయినో, వైఎస్ గారు ఎక్కడ పోయినో కానీ పాపం వాళ్ళు ప్రజల కోసం పనిచేసిండు, పేద ప్రజల కోసం జీవించిండు. ఈయన పేద ప్రజల రక్తాన్ని తాగేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది వ్యత్యాసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.